మేడం యువగలం పాదయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు కనుక చూసుకుంటే యువగలం ముందు ఎలా ఉంది, యువగలం తర్వాత ఎలా ఉంది, అసలు యువగలం మొదలుపెట్టిన తర్వాత టీడీపీ పార్టీలో కానీ రాజకీయాల్లో కానీ వచ్చిన మార్పులు ఏంటి? 2019 నుంచి 2024 వరకు ఒక సైకో పాలన, ఒక రాజారెడ్డి పాలన చేశాడు. ఏకనిరంజనలాగా నియంతృత్వంగా పాలన చేసిన సైకో జగన్మోహన్ రెడ్డిని మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరి యువగలం ద్వారా, పాదయాత్ర ద్వారా అనేక మందిలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఊరు వాడ రాష్ట్రం మొత్తం ఏకదాటి మీద తిరిగి ప్రతి ఒక్క కులాన్ని కూడా టచ్ చేసి, ప్రతి ఒక్క నాయకుడు కూడా టచ్ చేసి నేనున్నాను మీకని భరోసా ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యాన్ని ఏర్పరిచిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు 2 సంవత్సరాలు ఈరోజు యువగలం పాదయాత్ర చేసుకొని వారికి ఇవే మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఈరోజు బీసీలు, మైనార్టీలు, ఎస్సీలకి ఈరోజు పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా ఏకదాటితో ముక్త కంఠంతో ఈరోజు తెలుగు ప్రజలందరూ చాటుతున్నారు. లోకేష్ గారు కనుక చూసుకుంటే యువగలం ముందు ఎలా ఉన్నారు, యువగలం తర్వాత ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? యువగలం ముందు ఆయన ఒక మంచి అభిప్రాయంతో, కసితోటి రాష్ట్రంలో ఈ సైకో పాలన పోగొట్టి రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం రామరాజ్యాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసే విధంగా మరి నారా లోకేష్ బాబు గారు కృషితోటి, పట్టుదలతోటి ఈరోజు రామరాజ్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మరి ఆయన పెట్టుబడుల ద్వారా ఈరోజు దావోస్ వెళ్ళి మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడు సంక్షేమ పథకాలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఒక వ్యాపారవేత్తలుగా నిలబడాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరినీ కూడా ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని నారా లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని రాష్ట్రంలో యువతకు పెద్దపీట వేసి 20 లక్షల ఉద్యోగాలను తీసుకొచ్చే విధంగా ఈరోజు ఆయన పాటుపడుతున్నందుకు నారా లోకేష్ బాబు గారికి మేమందరం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.